భయంతో ఇంటికి పరిగెత్తుకు వస్తూ ఉంటుంది సుందరి. ఇంట్లోకి వచ్చి రాగానే ఇల్లంతా ధూపదీపాలతో నింపేస్తుంది. ఇల్లంతా దేవుడి ఫోటోలు పెట్టేసి పూజలు చేయడం మొదలు పెడుతుంది. అమ్మా, ఏంటి పొగలు మంటలు? ఇల్లంతా ఇలా దేవుడి ఫోటోలతో నింపేసావేంటి? రేయ్, నీకు తెలీదా? మన ఊర్లో దెయ్యం తిరుగుతూ ఉందంట. రాత్రి సమయంలో ఇళ్లలోకి వచ్చి తలుపులు కొడుతోందట. అమ్మా, ఏదో చప్పుళ్ళు విని దెయ్యం అనుకుంటే ఎలా అమ్మా? ఈ కాలంలో దెయ్యాలు భూతాలు ఉన్నాయంటే నువ్వు నమ్ముతావేమో, నేనైతే నమ్మలేనమ్మా. అలా అనకురా. నువ్వు అలా అన్నావని ఆ దయ్యానికి తెలిస్తే ఈరోజు మన ఇంటికే రావచ్చు. ఇదిగో హారతి తీసుకో. ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. ఇదంతా సరే, అసలు ఈ దెయ్యాలు భూతాల విషయాలు నీకెవరు చెప్తున్నారు? నాకు చెప్పడమేంట్రా, ఊరంతా కోడే కూస్తోంది. నీ భార్యామణి ఇంకా ఆ ముచ్చట్లు వింటూ అక్కడే ఉంది తెలుసా? అబ్బా, మీరైతే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా తెలియకుండా రోజు రోజుకి మరీ తెలివి తక్కువ మొద్దులాగా తయారవుతున్నారమ్మా అని మాట్లాడుతూ ఉండగానే చిత్ర పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమండి, మన పక్కింటోళ్ళ ఇంటికి రాత్రి దయ్యం వచ్చి తలుపు కొడుతూనే ఉందంట. అలా తలుపు కొట్టి కొట్టి వాళ్ళు దయ్యాన్ని చూసి భయపడి ఎంతకీ తలుపు తీయకపోవడంతో ఇంటి ముందు అంతా చిందరవందర చేసి వస్తువులన్నీ పగలగొట్టి చాలాసేపు అక్కడక్కడే తిరుగుతూ గందరగోళం సృష్టించిందంట. అంతెందుకురా, ఈ మధ్య ఆర్ఎంపీ రామారావు నీకు కనిపిస్తున్నాడా? నాకెందుకు కనిపిస్తాడే? ఉదయం నేను ఆఫీస్కి వెళ్ళడంతో సాయంత్రానికి కానీ రాను. నాకు వాళ్లతో ఏంటి పని? నీకు తెలియదనే చెప్తున్నాన్రా. ఒకరోజు రాత్రివేళ పక్క ఊర్లో ఏదో అర్జెంటు పనని రామారావు బండి మీద పక్కూరుకు వెళ్ళాడు. తను ఊరికి రాగానే మన ఊర్లో అప్పటికి తిరగడం మొదలుపెట్టిన దయ్యం అతని బండికి ఎదురుగా నుంచొని అతని కింద పడేలా చేసిందంట. ఆ రోజుతో అతను బండి తీయడమే మానేశాడు అంటే నమ్ము. సరే సరే, ఉదయాన్నే మీ ఎలివేషన్స్ ఇవ్వడం ఆపేసి నాకు బాక్స్ ఇవ్వండి. ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. ఏంటి, రేపు సాయంత్రం ఊరందరూ కలిసి దయ్యాన్ని పారద్రోలడానికి మన ఇంట్లో పూజ ఏర్పాటు చేశారు. మీరు రేపు లీవ్ పెట్టుకుంటే మంచిది. మన ఇల్లు ఎందుకే అత్తయ్య? మన ఇంట్లో పూజ జరిగితే ఇంక ఎప్పటికీ ఏ దయ్యం మన దగ్గరికి రాదని నేనే అలా ఏర్పాటు చేయించాను. కిషోరా, సాయంత్రానికి తొందరగా రారా. సరే అని చెప్తూ కిషోర్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కిషోర్ వచ్చిన తర్వాత మరి కాసేపు దయ్యం గురించి మాట్లాడుకున్న వాళ్ళు పడుకోడానికి వెళ్లిన కాసేపటికే ఇంటి తలుపు ఎవరో కొట్టిన శబ్దం వినిపిస్తుంది. ఏమండి, చూశారా? ఆ తలుపు కొట్టేది ఖచ్చితంగా దెయ్యమే. ఎంత తలుపు కొట్టినా తీయకండి, లేదంటే మనల్ని ఏదైనా చెయ్యొచ్చు. చిత్ర, నిజంగా దెయ్యం కాదేమో, ఎవరైనా మన ఇంటికి వచ్చారేమో. చెప్తే అర్థం కావడం లేదా? అది ఖచ్చితంగా దెయ్యమే. కావాలంటే చూడండి. చప్పుడు కాకుండా నాతో రండి అని చిత్ర నెమ్మదిగా చప్పుడు కాకుండా ఒక కిటికీ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. దయ్యం ఇంటి ముందు ఉన్న పూలకొండీలన్నింటినీ పగలగొడుతూ ఉంటుంది. అలా ఇంటి ముందంతా గందరగోళం చేసిన తర్వాత వెళ్ళిపోతుంది దయ్యం. చిత్ర, మీరందరూ చెప్తుంటే ఏమో అనుకున్నానులే కానీ దెయ్యం నిజంగా కళ్ళ ముందు ఉందంటే ప్రాణాలు అరచేతుల్లోకి వచ్చాయి తెలుసా? అవును, ఇంతకీ ఆమె ఎక్కడా? మీ అమ్మగారికి ఉదయం ఆ దయ్యం గురించి మాట్లాడుతుంటేనే చెమటలు పట్టి భయంతో ఆ దరిదాపుల్లో కూడా లేకుండా పరుగందుకుంటుంది. ఇక ఈ రాత్రి దయ్యం వచ్చిందని తెలిస్తే తన గదిలో నుంచి బయటకొచ్చే అవకాశమే ఉందంటారా? అవునులే, ఎవరో పక్కింటోళ్ళు దెయ్యం గురించి మాట్లాడారని మన ఇల్లంతా పూజమయం దేవుళమయం చేసిందమ్మా. ఇక ఆ దెయ్యం మన ఇంటికే వచ్చి తలుపు కొట్టిందని తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఈ విషయం అమ్మ వరకు వెళ్లకుండా ఉంటేనే మంచిది. రేపు ఉదయాన్నే ఆ దెయ్యాల మాంత్రికుణ్ణి రమ్మని చెప్పు. అలాగే చెప్తాను అని ఉదయానికల్లా దయ్యాల మాంత్రికుల్ని పిలిపిస్తుంది చిత్ర. ఆ మాంత్రికుడు ఇల్లంతా పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఏవేవో పూజలు చేస్తాడు. ఇంటి చుట్టూ నిమ్మకాయలు చుట్టేసి, చూడండి ప్రజలారా, ఇక ఏ దెయ్యం మీ ఊరి జోలికి రాకుండా అన్ని పూజలు చేశాను. ఇక ఈ రాత్రి ఇక్కడే ఉండి దెయ్యం రాకని గమనించాల్సిన అవసరం ఉంది. నేను ఊరి మధ్యలో కావలి కాస్తాను, మీరందరూ ధైర్యంగా పడుకోండి అని వాళ్ళని పంపించేస్తాడు మాంత్రికుడు.
తరువాత అతను వెళ్లి ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గర కూర్చుని ఉంటాడు. పిచ్చి గొర్రెలా ఉంటారు ఏంటో ఇంకా జనాలు. దెయ్యాలని భూతాలని నమ్మి నాలాంటి వాళ్ళ పొట్టలు నింపుతున్నారు తప్ప ఇంకేమీ లేదు. ఏ ఈ కాలంలో దెయ్యాలు భూతాలు ఎక్కడివి? ఈ రోజు అర్ధరాత్రి ప్రజలందరూ పడుకుని ఉంటారు. ఆల్రెడీ ఎవరి దగ్గర ఎంతెంత సొమ్ము ఉండి పూజ సమయంలో మాటల్లో పెట్టి తెలుసుకున్నాను. హ, ఈ రాత్రికి నా చేతి వాటం అందరికీ చూపించి ఉదయానికల్లా మాయమైపోతాను. అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూడగా దయ్యం అతని ముందే ఉంటుంది. వెంటనే అతను భయంతో అరిచేసరికి దయ్యం అతని తలని గట్టిగా పట్టుకుంటుంది. కాసేపటికి సుందరి వాళ్ళ ఇంటికి వెళ్లిన దయ్యం తలుపు కొడుతూ ఉండడంతో కిటికీ నుంచి చూస్తున్న చిత్ర, కిషోర్ భయంతో వణుక్కుంటూ ఉంటారు. ఉదయానికి చిత్ర, కిషోర్ ఇంటికి బయట మూలలో ఉన్న ముగ్గంతా చెడిపోయి ఉండడంతో దయ్యమే వచ్చి అక్కడంతా అలా చేసి ఉంటుందని నమ్ముతూ ఉండగా అప్పుడే నిద్రలేచి వస్తున్న సుందరి కాళ్లకి అంతా రంగులు ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. అమ్మా, నీ కాళ్ళకేంటే మనం బయట వేసిన ముగ్గు అలా అంటుకుపోయింది? నువ్వసలు నిన్న నుంచి గదిలో నుంచి బయట కూడా రాలేదు కదా? మరి బయట వేసిన ముగ్గు ఎలా అంటి ఉంటుంది నీ కాళ్ళకి? అవునురా, ఎలా అంటుందంటావు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా శ్రీనివాసరావుని వెంటబెట్టుకుని ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. శ్రీనివాసరావు, మీ వాళ్ల ముందు అసలు సంగతి ఏంటో చెప్పు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏమండి, ఇన్ని రోజులు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు. మీకోసం నేనొకదాన్ని ఉన్నాను అని కనీసం గుర్తు రాలేదా అండి? సుందరి గారు, మీ ఆయన మీకు కూడా తెలియకుండా ఇన్ని రోజులు ఎక్కడెక్కడో తినడానికి కారణం ఎవరో తెలుసా? అది మీరే. నాకోసమా? నాకోసం దేనికి? సుందరి, 2-3 సంవత్సరాల క్రితం నీ నడవడికతో నేను తేడా గమనించాను. నీకు రేచీకటి ఉందని తెలిసింది. అదే కాకుండా నీకు నిద్రలో నడిచే అలవాటు రోజురోజుకు పెరిగిపోయింది. అది ఎంతలా అంటే నీకు ఏమాత్రం తెలియకుండా రాత్రిళ్ళు ఎన్ని మైళ్ళైనా నడిచేలా. మన ఊరిలో ఉన్న దయ్యం సమస్యకి పరిష్కారం కావాలి కాని నా గురించి కాదు కదా. నా గురించి అందరికీ తెలిసేలా చెప్పడం అవసరమంటారా? అమ్మగారు, అక్కడికే వస్తున్నాను. నిజం ఏంటంటే మన ఊరి ప్రజలందరూ దెయ్యం రోజు మన ఊరికి వస్తుంది అని అనుకుంటున్నారు కదా. అది ఖచ్చితంగా నిజమే, కానీ అది నిజమైన దెయ్యం కాదు. దయ్యం కాదా? మరి భూతమా? ఆ రెండూ కాదు. రోజు సర్వసాధారణంగా కనిపించే ఒక ఆడమనిషి ఉదయం అంతా దెయ్యానికి విపరీతంగా భయపడే ఒక మనిషి రాత్రిళ్ళు దెయ్యంలా మారుతుంది. అంటే మీరు నమ్ముతారా? ఆ దెయ్యం మరెవరో కాదు, మీ అమ్మగారైన సుందరి గారే. ఏంటి, అందరూ కలిసి నా మీద నెట్టేస్తున్నారు? నేను దయ్యమేంటి? సుందరి గారు, మీ ఆయన మీ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ పట్టుకొని తిరుగుతున్నాడు. ఇదిగో ఇందులో చూడండి. ఈ రిపోర్ట్ ప్రకారం మీకు రేచీకటి ఉంది. చాలా కాలం నుంచి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉంది. కాబట్టి మీరు ఎవరెవరో ఇంటికి వెళ్ళి అది రేచీకటితో కనిపించకపోవడంతో మీ ఇల్లే అనుకుని తలుపులు కొడుతూ ఉన్నారు. అంతేకాదు, మీ కళ్ళు కనిపించకపోవడంతో దారిలో మీకు అడ్డు వచ్చినవన్నీ తోసుకుంటూ వెళ్ళడమే నీ దారి. అది చూసిన ప్రజలు మీరు దెయ్యం అనుకుని ముద్రేశారు. మీరే దెయ్యమని మీకు కూడా తెలియకపోవడంతో అది ఇన్ని రోజులుగా అలా సాగుతూనే ఉంది. సరే, ఈ రోజు నుంచి మా అమ్మని నిద్రలో నడవకుండా నేను చూసుకుంటాను. ఇక నుంచి ఊరిలో అందరూ ప్రశాంతంగా పడుకునేలా చూసే బాధ్యత నాది అని కిషోర్ దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. తరువాత నుంచి ఊరిలో జనాలకి దయ్యం బెడదపోయింది అని ఎంతో సంబరంగా ఉన్నారు. ఇప్పటికీ అయితే కిషోర్ చేతుల్లో ఏదో ఒకలా ఆగింది సుందరి. కాని ముందు ముందు ఇంకా చాలా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ముందు ముందు వీడియోస్లో ఆ విషయాలు కూడా తెలుసుకుందాం.